అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 11వ భాగం. రచన ఆరికపూడి కౌసల్యాదేవి గారు. ఏరా, కాస్త లైట్లు వేసుకోవాలని కూడా తెలియదా? అది నేనే చెప్పాలా? చిత్తం. ఏమిటి మొహం? వీలైతే ఈ రోజుకి లైట్లు వేయొద్దన్నారండి అమర్బాబు వెళ్తూ. వాసంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటిదంతా? అమ్మాయి వాసంతి, ఏమైనా తెలిసిందా? ఆనందయ్య నిమిషానికి 10 సార్లు అడుగుతున్నాడు. వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడి అతనికి నిద్రమాత్ర ఇచ్చి వచ్చి మేడ మీద తన గదిలో కూర్చుంది వాసంతి. చుట్టూ గాఢ అంధకారం, మనసులో అంతకన్నా కటిక చీకటి. లైట్లు వెలిగించరాదు అనే ఆంక్ష కూడా ఏమిటి? ఒంటరిగా కూర్చునలేక లేచి క్రిందకొచ్చి అమరేంద్ర గది వైపు నడిచింది. గొళ్ళెం తీయబోతే చేతికి తాళం కప్ప తగిలింది. అతడి గదిలో ఎప్పుడూ తాళం వేసుకోడే. కానీ ఆ గదిలో దీపం వెలుగుతున్నట్టుగా సన్నని వెలుగు సందుల్లోంచి కనిపిస్తోంది. అనుమానం, కుతూహలం ఎక్కువయ్యాయి. ఎన్ని తాళాలతో తీసినా తాళం కప్ప రాలేదు. కిటికీ తలుపులన్నీ త్రోసి చూసింది. అవి వేసే ఉన్నాయి. ఆత్రం అధికం కాగా అటు తిరిగి తోట వైపుగా ఉన్న వెనక గుమ్మం వద్దకు వెళ్ళింది. అది లోపల గడియ ఉంది. కిటికీ తలుపులన్నీ త్రోసి చూసింది. పొరపాటున తీసి ఉన్న ఒక కిటికీ తలుపు వెనక్కిపోయింది. గదిలో దృశ్యం చూసి కొంతసేపు కొయ్య బారినట్టే అలా చూస్తూ నిలిచిపోయింది వాసంతి. ఆ నల్లని పెట్టెపై గులాబీ పుష్పాలు పరిచి ఉన్నాయి. పెద్ద ప్రమిదెలో దీపం వెలుగుతోంది పెట్టెకు ఎదురుగా. ఆమె గుండె అతి వేగంగా కొట్టుకోసాగింది. ఎన్నో అనుమానాలు, భయాలు ఆమె మనసులో పరుగులెడసాగాయి. ఏమిటిదంతా? అమరేంద్ర ఏమైనా అనుకొని మరేమైనా జరగని, అదేమిటో నేను చూసి తీరతాను అనుకుందామె. తోటలో చెట్ల పనికి ఉపయోగించే సాధనాలు అనేకం షెడ్డులో ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక నిచ్చెన తెచ్చి జాగ్రత్తగా కిటికీ దగ్గర వేసి పైకి ఎక్కి కిటికీలోంచి లోపలికి దూకింది. దడదడలాడే గుండెలతో పెట్టెను సమీపించింది. అందులో గుండె గుభిల్మంటుండగా చుట్టూ తిరిగి చూసింది. పెట్టెను తాకేందుకు ధైర్యం అంతా కూడ తీసుకోవాల్సి వచ్చింది. అంతా పకడ్బందీగా సీల్ చేసింది. తేలికగా తెరవగలిగిందైతే కాదు. అమరేంద్ర పూజలు చేస్తూ ఉండగా ఎప్పుడు చూసి ఉండలేదు. కనీసం భగవంతుని గురించి మాట్లాడుతుండగా కూడా వినిన జ్ఞాపకం లేదు. మరి కొత్తగా ఈరోజు ఈ భక్తి ఏమిటి? మరలా మంచం మీద టేబుల్ వేసి కిటికీ పైకెక్కి అటు నిచ్చెన మీదుగా దిగి షెడ్లో తనకు అవసరమైనవనుకున్న పరికరాలన్నీ తెచ్చి తిరిగి గదిలో ప్రవేశించింది. శబ్దం బయటికి వినిపించకుండా ఆ కిటికీని కూడా మూసేసింది. ఎన్నడూ అటువంటి పనులు చేయకపోగా కనీసం చూసి కూడా ఉండలేదు. ఎంత అవస్థ అయినా కానీ పెట్టె తెరిచి చూడటానికే నిశ్చయించుకుంది. చేతులు నొప్పులు, క్రమంగా పోటు కూడా రాసాగాయి. చెమటలు కారిపోసాగాయి. నీరసం వచ్చింది. ఉస్సూరంటూ నేలపై కూలబడింది. తానా గదిలోకి వచ్చి 2 గంటలు పైగా అయింది. శక్తి కూడ తీసుకుని పట్టుదలగా లేచింది. ఒక వంక ప్రాణం శోష వచ్చినట్టు అవుతోంది. మరికొన్ని గంటలు గడిచాయి. అర్ధరాత్రి సమయమైంది. వాసంతి తన ప్రయత్నంలో కృతకృత్యురాలైంది. చేతులలో శరీరంలో వణుకు దడ ప్రారంభమైంది. అయినా ధైర్యం కూడగట్టుకుని నీరస దేహం నిలబడలేనని మొరాయించుతూ ఉన్న లెక్క చేయక పెట్టె మూతన శక్తిని అంతా ప్రయోగించి పైకి తీసింది. ఆమెకు తెలియకనే కెవ్వుమన్న కేక వెలువడిపోయింది. 2 చేతులతో మొహం కప్పుకుని రోధించుతూ నిలువున కుప్ప కూలిపోయింది. ఇక కిషోర్కి గురుతుల్యుడైన ఒక సీనియర్ లాయర్ పరపతి ప్రభావాలతో పోలీస్ లాకప్లో ఉన్న మోహన్ని సులువుగానే విడిపించగలిగారు అమర్, కిషోర్లు. అతి బిడియంతో పశ్చాత్తాపంతో ఆ ఇరువురి ముఖాలు కన్నెత్తి చూడను కూడా లేకపోయాడు మోహన్. అమర్, నిన్నెప్పుడు గర్భశత్రువుని చూసినట్టే చూశాను. కానీ అయిన వారెవరో, ఆత్మీయులెవరో తెలిసేది అవసర సమయాల్లోనే కదా. ఒక వంక సిగ్గు, మరో వంక కృతజ్ఞత తొణికిసలాడుతున్నాయి ఆ కంఠంలో. అమర్ ఒక్కసారి మోహన్ వదనంలోకి చూసి సస్నేహంగా భుజం తట్టి, పద, చాలా పని ఉంది అంటూ దారి తీశాడు. కిషోర్ బాబు, మీకు నేను రుణపడుతున్నాను. నా కోసం. కిషోర్ వదనం కఠినంగా గంభీరంగా ఉంది. కరచాలనం కోసం ముందుకొచ్చిన మోహన్ చేతిని మౌనంగా నొక్కి వదిలాడు. కారు చూసి మోహన్ త్రుళ్ళిపాటుతో ఆగిపోయాడు. ఏమిటి?
వాసంతికి అన్నీ తెలిసిపోయాయా? తానే మిమ్మల్ని పంపిందా? లేదు, మీ స్నేహితులు ఎవరో ఫోన్లో చెప్పారు, నిన్న నాకు మాత్రమే తెలుసు. హుటాహుటిగా వచ్చేసాను. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. మరి నేను వెళ్ళనా? పరిగెత్తేందుకు సిద్ధంగా ఉన్నంత హడావిడిగా గబగబా మాట్లాడుతున్నాడు మోహన్. ఎక్కడికి? ముందు కారెక్కండి, కిషోర్ అన్నాడు. మోహన్ అమర్తో అన్నాడు. అమర్, నీకన్నీ తెలుసు. సుజాత దగ్గర వాలాలి నేను. ఆ రోజు నీకు నేను చెప్పిన పని సక్రమంగా జరిగింది కదా? సుజాత ఏమీ మనసును కోపం పెట్టుకోలేదు కదా? కారు ఎక్కువ మోహన్, వస్తున్న నిట్టూర్పును అణుచుకుంటూ అన్నాడు అమర్. మనం వెళ్తున్నది సుజాత దగ్గరికే. ఆనంద విస్మయాలు నిండిన మోహన్ ముఖం అప్పటికప్పుడు కోటి ప్రభల తేజంతో ప్రకాశించింది. సుజాతనైతే ఇంటికి తీసుకొచ్చేసావా? వచ్చేసిందా? థ్యాంక్స్ అమర్, మెనీ థ్యాంక్స్. పట్టరాని ఆనందంతో భాషా రూపంలో ప్రకటించలేని ఆనందాన్ని ఆలింగనంతో వ్యక్తం చేశాడు మోహన్. ఇంట్లో ఎవరూ నాపై కోపంగా లేరా అమర్? నేను అక్కడికి నిరాటంకంగా రావచ్చుగా? కారు బయలుదేరాక అడిగాడు మోహన్. బాగా అలిసిపోయినట్టున్న వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అమరేంద్ర నిద్రపోతున్నాడో మెలకుగా ఉన్నాడో తెలియదు. డ్రైవర్ సీట్లో ఉన్న కిషోర్ అసలు ఆ మాటలు విన్నాడో లేదో కూడా తెలియదు. కారు నిశ్శబ్దంగా సాగిపోతోంది. ఎవ్వరూ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. అమరేంద్ర కూర్చున్న స్థితిలో మార్పు లేదు. మోహన్కి పరిస్థితి రకాటంగా ఉంది. హఠాత్తుగా అమర్ అన్నాడు కిషోర్ను ఉద్దేశించి. కిషోర్, మరీ స్పీడ్గా నడుపుతున్నావు, నిదానం, కనులు మూసుకునే చెప్పాడు. మోహన్ గ్రహించాడు అమర్ నిద్రపోవటం లేదని. అమర్, నాపై మీకు చాలా అసహ్యంగా ఉందా? నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అమర్ స్థితిలో మార్పు లేదు. అతడి నుంచి సమాధానం కూడా లేదు. నన్ను నమ్మాలి అమర్ బాబు, నేను పూర్వపు మోహన్ని కాను. ఆ రోజు నిన్ను సుజాత వద్దకు వెళ్ళమని చెప్పాక నాకు కర్తవ్యం బోధపడలేదు. డబ్బు ఎలా సంపాదించాలో తెలియలేదు. ఏ పరిచితుడైనా ఇవ్వకపోడు అడిగి చూడాలనుకుని ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకుంటూ ఉంటే వాసంతి నా గదిలోకి వచ్చింది. హేళనగా ప్రశ్నల వర్షం కురిపించింది. చెప్పటం ఆపి ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు మోహన్. అమరేంద్రతో కనులు విప్పి ఇటు తిరిగాడు. ఇద్దరూ పోట్లాడుకున్నారా? ఆత్రంగా అడిగాడు. లేదు, మొదట కొంత వాగ్వివాదం జరిగింది. ఆ ఆవేశంలో నేను వాసంతికి నిజాలన్నీ చెప్పేశాను. ఏమంది? ఏడ్చింది. నన్ను వదులుకోలేను అంది. నా కోసం ఏమైనా చేస్తానంది. తన స్వభావానికి పూర్తిగా వ్యతిరేకంగా అతి సాధారణ యువతిలా ప్రవర్తించింది. అన్ని తెగతెంపులు అయి నేను వెళ్ళిపోతుంటే కూడా ఏమీ అనలేదు. నిజం? తిడుతుంది, శపించుతుంది అనుకున్నాను. కానీ ఒక్క పరుష పదం కూడా పలకలేదు. స్నేహంగానే వీడ్కోలిచ్చింది. అవసరమైన డబ్బు తీసుకెళ్ళమని సరళంగానే చెప్పింది. కానీ తీసుకోవటానికి నా మనసు అంగీకరించలేదు. సిగ్గుపడింది. నేనే స్వయంగా సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆనాటితో వాసంతిపై నాకు గౌరవం పెరిగింది. ఆమె నుంచి ఇంకా సహాయం పొంది అదముడిని కాదలుచుకోలేదు. నాకు కాబోయే భార్యని గురించి ఎంతైనా అడిగింది, కానీ నాకు పేరు చెప్పే సాహసం లేకపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత నేను చెప్పేశానులే, సుజాత గురించి, నీ గురించి అంతా తెలుసు వాసంతికి, కిషోర్ కరుకుగా అన్నాడు. ఓ, కణతలు రుద్దుకున్నాడు మోహన్. వాసంతి గుండెపై చాలా సమ్మెట పొట్లు తగిలాయి. తనలో తానే గొణుక్కున్నాడు అమర్. ఆ తర్వాత ఊరి మీద పడ్డాను. డబ్బు దొరకలేదు. ఆఖరికి నా రిస్ట్ వాచ్ తాకట్టు పెట్టి 200 తీసుకుని క్లబ్లో అడుగుపెట్టాను. 3000 సంపాదించాను. తృప్తితో బయటకు వస్తుండగా అసూయతో గొడవ చేశారు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు. పోలీసులు వచ్చి తీసుకుపోయారు. విని ఊరుకున్నాడు అమర్. నేను రాని కారణం ఏమని చెప్పావు సుజాతకి? ఏమంది? అమర్ని పరీక్షగా చూస్తూ అడిగాడు. అమర్ గాఢంగా నిట్టూర్చాడు. నా మాటలు సుజాత వినలేదు అన్నాడు నెమ్మదిగా. అవును, ఎందుకు వింటుంది? పాపం, ఇది ఎన్నోసారి ఆమె విషయంలో అనుకున్నది కాకపోవటం. ఇక ఎప్పుడు అలా జరగకూడదు. బాగా ఏడుస్తోందా? గుండెను ఎగదన్నుతున్న నిట్టూర్పును అణుచుకుంటూ అన్నాడు అమర్. ఇక ఎప్పుడు ఏడవదుగా? అవును, ఇంకెప్పుడు ఏడిపించను. అమాయకురాలు ఏడవడమే కానీ దెబ్బలాడే గట్టితనమే లేదు. ఆపు చేయి కిషోర్, కారాపు, కంగారుగా అన్నాడు మోహన్. ఇంకా దుకాణాలు తీసే ఉన్నాయి. ఈ బంగారపు కొట్టు దగ్గర పనుంది. కారు ఆగింది. అమర్ విసుగ్గా చూశాడు. త్వరగా వెళ్ళిపోదాం మోహన్, స్నేహితులుంటే తర్వాత చూసుకుందాం.
స్నేహితులు కాదు, మంగళసూత్రం కొనాలి. దా సెలెక్ట్ చేద్దు కానీ. కిషోర్, అమర్లు ముఖముఖాలు చూసుకున్నారు. సుజాతకి ఇప్పుడు అవసరమైనవన్నీ ఇంటి దగ్గరే సిద్ధమవుతాయి మోహన్. తనకే వినిపించినంత మంద్రస్వరాన అన్నాడు మోహన్. కాదు, నా సంపాదన, నా స్వశక్తితో సుజాతను వివాహం చేసుకొచ్చానన్న తృప్తి ఉండాలి. నా చేత్తో పసుపుతో అడుకట్టు, మంగళసూత్రం కట్టి నాకు గౌరవం కలిగించు అని ఎంత బేలగా అడిగింది పాపం. ఆ మాయకురాలి కోరికకు అన్ని ఆటంకాలే వచ్చాయి. ఇప్పుడైనా ఆమె కోరింది తీసుకెళ్తాను, ఒట్టి చేతులతో వెళ్ళలేను అంటున్న మోహన్ కంఠం వణికింది. తప్పనిసరిగా అమర్ మోహన్ అనుసరించి నడిచాడు. ఎందుకో ఈరోజు నా గుండె అతి వేగంగా కొట్టుకుంటోంది. అనుకోకుండా కన్నీరు వచ్చేస్తోంది అమర్. ఇంతకాలానికి మంచి మనసుతో ఒక మంచి పని చేస్తున్నందుకు కాబోలు. జాలిగా చూడటం మినహా అమర్ ఏమీ మాట్లాడలేదు. ఒక మంచి గొలుసు, మంగళసూత్రం, ప్రక్క దుకాణంలో ఒక పట్టు చీర కొని తృప్తిగా అరగంట తర్వాత మళ్ళీ బయలుదేరాడు. మౌనంగా అతడి వెంట ఉండటమే కానీ అమరేంద్ర ఏమీ మాట్లాడలేదు. సుజాతకు తెల్లరంగు చీర, ఎర్ర బోర్డర్ ఇష్టమని చెప్పింది ఒకసారి, అందుకే ఇది కొన్నాను. ఆనందయ్య గారు ఏమనుకుంటారో. అమర్, వాసంతి మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. నువ్వు కొంచెం ఆమెకు నా స్థితి తెలియజెప్పాలి. అలా ఏమేమో మాట్లాడుతూనే ఉన్నాడు మోహన్ తెల్లవారుజామున ఇల్లు చేరే వరకు. అయితే అతడి మాటలకు సమాధానం రాకపోవటం కూడా అతడు గమనించగల స్థితిలో లేడు. సుజాతను తిరిగి ఇంటికి తీసుకొచ్చారంటే ఆనందయ్య గారు అట్టహాసంగా వివాహం జరుపుతారనే ఖాయం. ఓహ్, కష్టాలు దాటిపోయాయి. సుజాత తాను ఇక ఆనందంతో నిశ్చింతగా గడపచ్చు. ఊహాలోకల్లో తేలిపోతున్నాడు మోహన్. ఇక ఇదేమిటిది, పెళ్ళిళ్ళు ఇలా దీపాలైనా లేకుండా ఉందేమిటి? ఆశ్చర్యం వెల్లిబుచ్చుతూ కారు దిగాడు. అతి ఆడంబరమైన ఆహ్వానాన్ని, ఆనందాన్ని ఊహించుకుంటూ వచ్చిన మోహన్. కరెంటు పోయింది కాబోలు అని అంతలో తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. కరెంటు పోయినప్పుడు వాడుకునే పెట్రోమాక్స్ లైట్ తెచ్చాడు నౌకరు వారికి గేటు తీయటానికి. మోహన్ బాబు, నౌకర్ అతి నెమ్మదిగా తమలో తాము గుసగుసలు ఆడుకోవటం వినిపించింది. అయ్యగారు నిద్రపోయారా? కమల్ నౌకర్లను అడిగాడు. అవునండి, పగలంతా ఒకటే అడిగారండి మిమ్మల్ని, ఇప్పుడు నిద్రలో ఉన్నారు. అమ్మాయి గారు గదిలోనే ఉన్నట్టున్నారండి. సాయంత్రం అయ్యగారికి టీ మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళా మేము చూడలేదు. ఆమె గారి గదిలోనే ఉంటారు కదా, పోనీ పిలవమంటారా? ఇప్పుడు వద్దులే, పద అమర్, ముందు సుజాత్తో మాట్లాడాలి. ఆత్రం వ్యక్తీకరించాడు మోహన్. ముందు భోజనం చేస్తావా, ఏమైనా పళ్ళు పాలు తీసుకుంటావా? అమర్ అడిగాడు. అబ్బబ్బా, నాకేం వద్దు. కాదు, తీసుకోవాలి, ఖాళీ కడుపుతో ఉన్నావు. ఇక ఫ్రిడ్జ్ డోరు తీసి బలవంతంగా యాపిల్ జ్యూస్ 2 గ్లాసులు తాగించాడు అమర్. ఏమిటి అమర్, ఇవన్నీ పద్ధతులేనా అంటూ నవ్వాడు మోహన్. అమర్ నవ్వలేదు. అమర్, ఇల్లంతా ఇలా ఉందేమిటి? ఏమిటో భయంకరంగా కనిపిస్తోంది నాకు. వాసంతి మరీ ఆగడం చేస్తుందా? చాలా కోపంగా ఉందా? లేదు, లోపల గదుల వైపు దారి తీస్తూ అన్నాడు అమర్. సుజాతే చాలా ఆగడం చేసింది. చచ, సుజాత అటువంటి రకం కాదు అమర్, బాధగా అన్నాడు మోహన్. మోహన్ వెనుతిరిగి మోహన్ భుజంపై చేయి వేసి అన్నాడు అమర్. మోహన్, నువ్వు జన్మలకు క్షమించలేని నేరం జరిగిపోయింది నా వల్ల. ఏమిటి హాస్యాలు ప్రారంభించావా పెళ్లి కుమారునితో? ఇప్పుడు నాకు ఓపిక లేదు బాబు ఈ లాంఛనాలన్నీ అబ్జర్వ్ చేయటానికి. సారీ మోహన్, నిజమే చెప్తున్నాను. ఆ రోజు నువ్వు చెప్పగానే వెళ్ళినప్పటి నేను ఆఖరి బస్సు మాత్రం అందుకోగలిగాను. డబ్బు సమస్య వల్ల నేను ట్యాక్సీకి కూడా వెళ్ళలేకపోయాను. అయితే కర్మ కొద్దీ ఆ బస్సు మధ్యదారిలో చెడిపోయి ఒక అడవి లాంటి చోట పడి ఉంది. తెల్లవార్లు రాత్రి వేళ మూలాన మరో వాహనం ఎందులోనూ లిఫ్ట్ దొరకలేదు. తర్వాత నేను మర్నాడు చాలా ఆలస్యంగా సుజాత ఇంటికి చేరుకోగలిగాను. చెప్పుకోలేక తలవాల్చుకున్నాడు అమరేంద్ర. తర్వాత చెప్పు అమర్, చెప్పు, ఏం జరిగింది? ఈ మౌనం భరించలేను. నువ్వు నిర్ణీత సమయానికి రాని కారణాన్ని సుజాత మరో విధంగా ఊహించుకుంది. చెప్పు.
మాట్లాడుతూనే నడుస్తున్నారు. అమర్ ఆగాడు తన గది ముందు. ఏమిటి అమర్, ఏమిటిదంతా? ఏం జరిగింది? నా సుజీ ఏది? అంతవరకు మౌనంగా ఉన్న కిషోర్ కల్పించుకున్నాడు. పెడసరంగా అన్నాడు. అనుకున్న వేళకు వరుడు రాకపోతే ఈ దేశంలో అభిమానంగా ఆడపిల్ల ఏం చేస్తుంది? అమర్ గది తాళం తీసి తలుపు తెరుస్తూనే మ్రాన్ పడిపోయి నిలిచాడు. గదిలో లైటు దేదీప్యమానంగా వెలుగుతోంది. పెట్టె తెరుచుకుని పక్కనే రాయిలా కూర్చుంది వాసంతి చలనరహితంగా. అంతవరకు అమర్ వెనక ఉన్న మోహన్ గబగబా 2 అంగాల్లో పెట్టెను సమీపించాడు. సుజీ! మోహన్ గావు కేకతో ఆ భవనం దద్దరిల్లింది. వాసంతి తెప్పరిల్లి చూసింది. సుజీ! హీనుణ్ణి నిన్ను పొట్టన పెట్టుకున్నానా? ఎంత పనిచేశావు! మంచుగడ్డల మధ్య శాశ్వత నిద్రలో ఉన్న సుజాత శరీరాన్ని ఆ పెట్టె నుంచి 2 చేతులా లేవనెత్తి ఆ ముఖాన్ని కొంతసేపు వెర్రివాడిలా తదేకంగా చూశాడు మోహన్. మోహన్ మోహన్ అతన్ని పట్టి కుదుపుతూ మెల్లగా కూర్చుండజేశారు అమర్ కిషోర్లు. సుజీ! నేనొచ్చేశాను చూడు. సుజీ! లేవవు? నీకు కోపతాపాలు అలకలు తెలియవుగా. ఈరోజు ఈ హఠం ఏమిటి? మూసి ఉన్న కనురెప్పలను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించాడు. పదే పదే చుంబించుతూ రోధించాడు. తనను తాను నిందించుకున్నాడు. శిలా సదృశ్యంగా నిలబడిన వాసంతిలో ఇప్పటికీ చలనం కలిగింది. మోహన్! వద్దు, వీల్లేదు, నేను చూడలేనివన్నీ. రోధించుతూ అతడు 2 చేతులు పట్టుకుంది. మోహన్ ఆమెను లెక్క చేయలేదు. ఎన్ని రోజులుగా ఓర్పుగా చూసావు నాలో మార్పు కోసం. ఈ ఒక్క అవకాశం ఇవ్వలేకపోయావా సుజీ నాకు? సుజాత చెంపలను మరీ మరీ సవరించుతూ బోరున విలపించుతున్న మోహన్ భుజాలను గట్టిగా పట్టి కుదుపుతూ వాసంతి బిగ్గరగా ఏడుస్తూ అడిగింది. మోహన్! నీకు నేనేమీ కానా? చేసిన ఘోరానికి సిగ్గుపడక నా ఎదుటే నువ్వింత నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నావు. నిన్నేమనుకోవాలి? రోదన మాని తలెత్తి చూశాడు మోహన్. నువ్వు నాకేమీ కావు. సుజీయే నాకు సర్వం. ప్రాణం పోయినా సరే. మోహన్! అవును, నువ్వు నాకు శత్రువు. నీ అందం, నీ ఐశ్వర్యం, నీ దర్పం నన్ను ప్రలోభంలో పడవేసి నా సుజీకి దూరం చేశాయి. ఆనాడు నీ కారణంగానే సుజీ ఇల్లు వదిలింది. నువ్వు రాక్షసివై నిలిచావు మా మధ్య. వింటూనే పట్టరాని ఆవేశంతో చీత్కరించింది వాసంతి. చిచి మోసగాడా! నీ పాపాలు, నీ తప్పులు మరొకరి నెత్తిన రుద్దడానికి సిగ్గైనా లేదా? మా ఇంటి పరువు నాశనం చేశావు. సుజాత నీ ఆకర్షణలో శలభమై మాడిపోయింది. నా మనసులో మధురిమంతా మాసిపోయి మానవ జాతిని అసహించుకునేంతగా మోడులాగా మాకులాగా మారిపోయింది. నా మనస్సు నటనలు నేర్పిన జోదరివి, త్రాగుబోతువి. ఆవేశంతో ఊగిపోతున్న ఆమెను అమరేంద్ర వారించబోయాడు. మోహన్ ఆవేశంలో దుఃఖంలో మునిగి ఉన్నాడు. నువ్వు అతడి మాటలు లెక్క చేయకూడదు అని నిర్లక్ష్యం కురుస్తున్న స్వరంతో అంది. ఎవరు? రోజుకొకటి కావాల్సి వచ్చే ఈ విలాసపురుషుడు కా దుఃఖం. ఏడిచేది మనసున్నవాళ్ళు. రక్తం త్రాగే రాక్షసుడు గనక పశ్చాత్తాపము, సిగ్గు, ఎగ్గులు లేకుండా మన ఇంట్లోనే మనను నిందించుతున్నాడు. మోహన్ సుజాత శరీరాన్ని ఒడి నుంచి కిందకు దింపి లేచి వచ్చాడు. అమర్! అసలు ఈ ఘోరం ఎలా జరిగింది? నేను నిన్ను పంపాను కదా సుజాత దగ్గరికి? నిలదీసినట్టే అడిగాడు. అవును. అయితే కర్మవశాత్తు ఆ బస్సు పాడైన రాత్రంతా మధ్యలోనే చిక్కడిపోయాను. నేను మర్నాటి మధ్యాహ్నం చేరగలిగాను సుజాత దగ్గరికి. చెప్పు అమర్, త్వరగా చెప్పు. ఆయాసంతో రొప్పుతున్నాడు మోహన్. ఇరుగు పొరుగు ముత్తైదువులు 3-4 చేరబిలిచి కూర్చుందట వివాహానికి సంసిద్ధంగా. ఆ ముత్తైదువులే సుజాతను ముస్తాబు చేశారట. కానీ ఈ దుర్మార్గుడు అనుకున్న ప్రకారం రాక మోసం చేశాడని ఏదో మింగి ఉంటుంది. అవునా అమర్? అవును మోహన్, సరిగా అంతే జరిగింది. చాలాసేపు చూసి ఆ చేరిన వారంతా పలు విధాల మాటలాడి హేళనలు చేసి వెళ్ళిపోయారట. మరి 10 ముఖాలు చూడలేనని బ్రతకలేనని అనుకున్న సుజాత ఎలుకల మందు తిన్నదట అన్నంలో కలిపి. భగవాన్! వినలేనట్టుగా చెవులు మూసుకున్నాడు మోహన్. నేను వెళ్ళేసరికి తలుపు లోపలేసి నిశ్శబ్దంగా ఉంది. 10 నిమిషాల వరకు కూడా ఎంత పిలిచినా సమాధానం రాక
అనుమానంతో తలుపు బలవంతంగా తెరిచాం. ఇరుగు పొరుగులు నేను కలిసి చెప్పలేనట్టుగా ఎగిసి వస్తున్న బాధను అణుచుకుంటానన్నట్టు చేతిలో ఉన్న గుండెలను రాసుకుంటూ కూర్చున్నాడు అమరేంద్ర. తర్వాత తర్వాత చెప్పు అమర్, అమర్ని కుదిపేస్తూ అడిగాడు మోహన్. తర్వాత ఏం చెప్పను, అప్పటికే ఎగశ్వాస వచ్చేసింది. భరించరాని బాధతో గిలగిలలాడుతోంది. నేనే విషం మింగానని చెప్పలేక చెప్పింది అతి కష్టంతో. మరి నిన్ను గుర్తించిందా? నాకు నమస్కరించాలని ఎంతో ప్రయత్నించింది, కానీ ఆ చేతులు కలియకుండానే వాలిపోయాయి. ఇదిగో ఆ చేతుల్లో ఒక చేతిలో ఈ ఉత్తరం, మరొక చేతిలో ఈ మాంగళ్యం కట్టిన పసుపు తాడు ఉన్నాయి. జేబులోంచి ఆ 2 వస్తువులు తీసి ఇస్తూ ఒకేసారి బావురుమన్నాడు అమరేంద్ర. అంతవరకు అతి నిగ్రహంగా ఉన్న అతడి గుండె పగిలినట్టే రోధించసాగాడు. అన్నా అని పిలిచిన ఈ చెల్లికి నా చేతులతో వివాహం చేయలేకపోయాను. పైగా ఏం చేశాను నేను? ఉన్మాదిలాగా తల బాదుకుని ఏడవసాగాడు. అంతవరకు ప్రదర్శించిన అతి నిగ్రహం బోటకమని తెలిసిపోయింది. ఒకనాడు అతడు ఆ ఇంటికి పరాయి వ్యక్తి. ఈనాడు కూడా వ్యవస్థారూపంగా స్పష్టీకరించగల సంబంధం ఏమీ లేదు. కానీ ఈ ఇంటితో వ్యక్తులతో ఏర్పడిన అనుబంధం, ఆత్మీయత అతడిని అలా విలపింపజేస్తున్నాయి. అంతవరకు స్థాణువులా కేవలం ప్రేక్షకుడుగా ఉండిన కిషోర్ కలగజేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే నేను వెళ్ళటం జరిగింది. మోహన్ బాబు ముందు రాత్రి వాసంతికి అమర్ 2 రోజుల వరకు రాడని, పనులు ఏమైనా ఉంటే నేను చూస్తానని చెప్పడానికి వచ్చాను. కానీ నేను వచ్చేసరికి మీరు వాసంతి ఘర్షణలో ఉన్నారు. మీ మాటలన్నీ చివరి వరకు విన్నాను. మీరు వాసంతికి అన్నీ చెప్పారు, కానీ కానున్న భార్య సుజాత అని మాత్రం చెప్పలేదు. ఆ విషయం నేను చెప్పాను వాసంతితో. మొదట ఏడ్చినా తర్వాత ఎవరో ఊహించనంత ఉదారంగా ప్రవర్తించారు. ఇక సుజాత కూడా ఈ ఇంటికి తన వంటిదే అని, ఆమె వివాహం ఇక్కడే జరగాలని మరీ చెప్పి మిమ్మల్ని అభిమానపడకుండా రమ్మని బ్రతిమాలి తీసుకురమ్మని నన్ను పంపారు కారిచ్చి. నేను చేరేసరికే సుజాత ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయింది. అక్కడ చేరిన ఆ వీధి వారంతా తలొక మాదిరిగా అనుకుంటున్నారు. అందుకే ఎటువంటి గొడవ లేవదీయలేదు. మేము ఆనందయ్య గారి పరిస్థితి వివరించగానే సుజాత శరీరాన్ని అక్కడికి తీసుకురావడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అంతా మౌనంగా విన్న మోహన్ ఏమీ మాట్లాడలేదు. అమర్ ఇచ్చిన పసుపు తాడును, మాంగళ్యాన్ని అటు ఇటు తిప్పి పిచ్చిగా చూశాడు. వచ్చేటప్పుడు దారిలో తాను కొని తెచ్చిన గొలుసును కూడా జేబు నుంచి బయటికి తీశాడు. నిదానంగా సుజాత భౌతికాయం పక్కన కూర్చున్నాడు. ఆ 2 మాంగళ్యాలని ఆమె కంఠానికి అలంకరించాడు. ఇదిగో సుజా, చూడు, నేను నిన్ను మోసం చేయలేదు. అందరి సమక్షంలో నిన్ను వివాహం చేసుకున్నాను. ఇదిగో నీ మెడలో పసుపు తాడు ముడివేశాను. నీకు అందరిలో గౌరవం వచ్చింది. అదేగా నువ్వు నన్ను అడిగావు. ఇప్పుడు నీవు గృహిణివే, ఎవరూ హేళన చేయలేరు. నువ్వే నా భార్యవి. అనర్గళంగా సాగిపోతోంది అతడి ధోరణి. అదంతా చూడలేనట్టుగా కనులు మూసుకుని పక్క గదిలోకి పారిపోయింది వాసంతి. ఆమె వెన్నంటి వెళ్ళాడు అమరేంద్ర. వాసంతి, ఆత్మీయులను కోల్పోయిన ఆవేశం వర్ణింపనలవి కాదు. ఆ దుఃఖానికి అంతం లేదు. అటువంటి అవస్థలో ఉన్నవారు ఏమన్నా లెక్క చేయకూడదు. చర్రను లేచింది వాసంతి. ఈ మోసగాడికి ఆమె ఆత్మీయురాలు. నాకేమీ కాదా? నా చెల్లెలు పోయిన బాధ పోవటం కూడా కాదు, బలవన్మరణం పాలైంది అనే నా ఏడుపును మించిందా అతడి బాధ? వాసంతి, శాంతం. రేపు ఈ పాటికి అతడు క్లబ్లో త్రాగి తందనాలు ఆడతాడు. మరొకత్తెతో చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతాడు ఇంకొకరితో. నీది బాధే కాదన్ను, కానీ అతడు చాలా మారాడు. అతడి బాధ ఎటువంటిదో అర్థం చేసుకుంటే నువ్వు ఇంత నిర్దయగా మాట్లాడావు. అంతలో కిషోర్ వచ్చాడు. చూడు అమర్, ఇక తెల్లవారిపోతుంది. మనం ఏర్పాట్లు చూడాలి. ఆనందయ్య గారిని లేపి అన్నీ చెప్పాలి. నేను లేచే ఉన్నాను కిషోర్. ఆనందయ్య కంఠం విని ఉలికిపాటుతో మా వారందరూ చూశారు. ఆ పెద్ద గదిలో ఒక మూల వాలు కుర్చీలో చేరగలిబడి ఉన్న ఆనందయ్య ముఖంలో దుఃఖం గూడు కట్టుకుని ఉంది. ఈ ఇంట్లో నేను నిద్రపోయి చాలా రోజులైంది అమర్. నేను నిద్రపోలేదు. అంతా విన్నారా చిన్నాన్న? అయినా మీకు ఎలా చెప్పాలా అని ఏడుస్తున్నాను. బోరుని ఏడుస్తూ అతను ఒడిలో తలపెట్టుకుంది అంది వాసంతి.
సుజాత ఏమైందో చూడండి చిన్నాన్న. దాన్ని మనం ఎప్పుడూ కోపపడకపోయినా అది మనకు గర్భశత్రువులా ప్రవర్తించింది చూసారా? తల పంకించుతూ కన్నీళ్ళు ఒత్తుకున్నాడు ఆనందయ్య. ఏం చేస్తాం తల్లి, భగవంతుడే మనకు గర్భశత్రువులా ప్రవర్తించి దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాడు. కిషోర్ కలగజేసుకున్నాడు. ఇక ఈ దుఃఖాలు జన్మంతా ఉండేవే ఆనందయ్య గారు. ప్రస్తుతం ఏర్పాట్లు చేయండి కిషోర్, అన్నిటికీ నాకు మీరే. నేనేం చేయగలను? దహనమా ఖననమా అని మోహన్ శోకాలు ఇంకా హృదయ విదారకంగా వినవస్తూనే ఉన్నాయి. ఇంటిలోనే వృద్ధ పరిచారిక ఒక ఆమె ఉంది. సుజాతమ్మ వివాహితుల్లోనే తిరిగి ఇప్పుడు వివాహితుల్లోనే లెక్క. ఇప్పుడు దహనమే చేయాలి. అది కూడా కానివ్వండి బాబు, ఎందుకు ఆలస్యం? జాప్యమైన కొలది పదుగురు నోళ్లలో పట్టమే కదా. జరిగిన అనర్థం ఎటు జరిగిపోయిందే. ఆ అనుభవజ్ఞురాలి మాటలు అందరికీ సమంజసంగానే తోచాయి. ఇక దహన భూమి నుంచి మతి భ్రమించిన వాళ్ళ ఎటో పోతున్న మోహన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉన్న అమరేంద్ర బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. 4 రోజులు ఏమి చేస్తున్నాడో ఏమిటో తనకే తెలియక అస్తిత్వాన్నే మరిచి ఎవరు ఏం చేయమంటే అది చేస్తూ జడ పదార్థంగా ఉన్న మోహన్ని అమరేంద్ర నీడలా వెన్నంటి ఉన్నాడు. తినమంటే ఏదో తినటం, పడుకోమంటే పడుకోవటం, ఏమైనా కర్మకాండల నిమిత్తం పూజలు చేయమంటే చేయటం, ఎవరూ లేని సమయంలో ఏదో ఒక మార్గాన దహన భూమికి పారిపోయి అక్కడ పడి రోధించటం, నిద్రపోవటంగా ఉన్నది మోహన్ స్థితి. అమితంగా అలసిపోయిన అమరేంద్రకు కొలదిసేపు మాగన్నుగా నిద్ర పట్టింది. హఠాత్తుగా లేచి చూసేసరికి మోహన్ లేడు. వెంటనే పరుగున పోతున్న అతడికి మెట్లపైన వాసంతి కనిపించింది. ఏ అతడి కోసమైనా మరలా అన్వేషణకు బయలుదేరుతున్నావు? హేళనగా అడిగింది. అమర్ ఒక్క క్షణం ఆగి అన్నాడు. జీవితంలో అమూల్యమైంది, ఆత్మీయమైన వారిని కోల్పోయిన బాధ అనుభవజ్ఞులకే తెలుస్తుంది వాసంతి. ఒకనాడు అతడెవరైనా ఈనాడు మంచి మనిషి, బాధలో ఉన్నాడు, కష్ట సమయంలో చేయూతనివ్వటం మనసున్న వారి కర్తవ్యం అంటూనే గబగబా నడిచి కారు తీసుకెళ్లాడు. అమర్ ఊహించినట్టుగానే మోహన్ సుజాతను దహనం చేసిన చోట పడున్నాడు పిచ్చి చూపులతో. రాత్రి సమయం, వాతావరణం భీకరంగా ఉంది. అటువంటి ప్రదేశం ఆలవాలంగా బ్రతికే జంతువులు, పక్షులు చేసే శబ్దాలు భయోత్పాతాన్ని కలిగించబోతున్నాయి. మోహన్ భుజంపై చేయి పట్టంతో తిరిగి చూశాడు. పద ఇంటికి, నెమ్మదిగా మృదు స్వరంతో అన్నాడు. ఇల్లు? ఎక్కడి ఇల్లు? ఇదే నా ఇల్లు. నా సుజీ ఎక్కడుందో అదే నా ఇల్లు. నేల మీద మట్టిని, బూడిదని చేతులతో ప్రియమార సవరించుతూ మనసులోని బాధను వెళ్ళగసాగాడు. ఏమి ప్రపంచం ఇది! ప్రతి వస్తువును దాచుకోగలం, ఎంత అల్పమైనదైనా సరే. అతి విలువైన మనిషి శరీరాన్ని మాత్రం దాచుకోలేం కదా. చేజేతుల తగలబెట్టి బూడిద కూడా స్వయంగా ఎత్తి నదిలో కలిపేస్తాం. అమరేంద్ర మౌనంగా రోదనను వింటూ పక్కనే కూర్చుని మోహన్ వీపు నెమరసాగాడు ఓదార్పుగా. అమర్, ఎందుకు చేయించావు ఇవన్నీ నా చేత? సుజాత ఏమడిగింది నన్ను? కళ్యాణ వేదికపై నన్ను తనదానిని చేసుకోమని. నేనేం చేశాను? కాష్టంలో కడతేర చేశాను. ఎంత క్రూరుణ్ణి, ఎంత హీనుణ్ణి! మోహన్, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మనం గుండె రాయి చేసుకోవడం మినహా మనం ఏం చేయలేం. అంతేనా అమర్? సుజాత అందరిలాగా ఐశ్వర్యం కోరలేదు, అలవి మాలిన కోరికలు వెల్లిబుచ్చలేదు. పదుగురిలో పసుపుతాడు కట్టి పచ్చని జీవితం ప్రసాదించమంది. ఆ చిన్న కోరికను కూడా తీర్చలేని అసమర్థునిగా మిగిలాను. ఇక నేనెందుకు బ్రతకాలి? మోహన్ అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. చెప్పు అమర్, చెప్పు. నేనే గనక ధనవంతుడినైతే సుజాత దేహాన్ని వేలు లక్షలు ఖర్చు చేసి అలాగే ఉంచుకుని ఆమెను దైవంగా, ఆమె ఉన్న చోటు మందిరంగా కొలిచుండేవాణ్ణి. కానీ నేను బీదవాణ్ణి, జూదమాడి పొట్ట పోసుకునే కనా కష్టపు వాణ్ణి. అందుకే సుజాతను పోషించలేకపోయాను, పెండ్లాడలేకపోయాను, తగలబెట్టేశాను. అంతకంతకు మోహన్ శోక వేగం హెచ్చించసాగింది. చెప్పు అమర్, చెప్పు. నేను చెడ్డవాడినే అంగీకరిస్తాను. కానీ నాకంటే చెడ్డవాళ్ళు, క్రూరులు, కూనీకోరులు ఎందరో హాయిగా బతుకుతున్నారు. నేను ఘోర పాపాలు ఏం చేయలేదే. ఏదో బతుకు తెరువు కోసం నటన మాడుతున్న నాకు ఎందుకీ శిక్ష? చెప్పు అమర్, ఈ శిక్ష ఎలా భరించాలి నేను?
ఎందరో మునులు మరెందరో మహానుభావులే సమాధానం చెప్పలేకపోయారు ఈ ప్రశ్నకి. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో జన్మ పొందటమే ఒక శిక్ష. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో కనీసం ఎప్పుడు వెళ్తామో కూడా తెలియకుండానే ఈ అయోమయంలో అతి తాపత్రయంగా బ్రతికేస్తాం. పోయిన నాడు అన్నీ వదిలి వదిలి ఆఖరికి కట్టుబట్టలు కూడా లేకుండా పోతాం కట్టెల్లో కాలిపోవటానికి. ఒకరు ముందు ఒకరు వెనక, అంతే తేడా. అదే ఆ ముందు వెళ్ళిపోయిన వారే మహానుభావులు. నేను పాపిని, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మోహన్, ఎవరు పాపులో ఎవరు కారో మనకు తెలియదు. కష్టమైన నిష్ఠూరమైన శిక్షను భరించడమే నీ కర్తవ్యం. అదే నువ్వు నిజంగా పశ్చాత్తాప్తుడివి అయ్యావు అనటానికి నిదర్శనం. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయక నువ్వు సవ్యంగా బ్రతికితే సుజాత ఆత్మ సంతోషించగలదని నా అభిప్రాయం. ఆ మాటలు ఆలోచింపజేస్తున్నట్టుగా తల ఎత్తి అమరేంద్రన్ చూశాడు మోహన్. అవును మోహన్, నా మాట విను. ఇలా ఎంతకాలం వేడ్చినా నీ సుజీ రాదు. నువ్వు చక్కగా బ్రతకాలని, పదుగురిలో నీ నడవడి గౌరవాత్మకంగా ఉండాలని సుజాత అభిలషించేది. నువ్వు సుజాతను నిజంగా ప్రేమించుంటే అభిలాష తీర్చు. ఇంతే నేను చెప్పగలిగేది. దామరి. అమరేంద్ర అందించిన చేయిని అందుకుంటూ మోహన్ మౌనంగా అతన్ని అనుసరించాడు. ఇల్లు చేరి పడుకున్నా అతడు కన్ను మాత్రం మూయలేకపోయాడు. గమనించిన అమరేంద్ర ఎక్కడికో వెళ్ళి పావుగంటలో తిరిగి వచ్చాడు. ఏమిటది అన్నాడు అమరేంద్ర అందించుతున్న గ్లాసును చూస్తూ. నీకు రోజు అలవాటైందే నవ్వుతూ చెప్పాడు అమర్. వద్దు. కానీ ఆశ్చర్యం కదలాడింది మోహన్ కన్నుల్లో. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.